అభిషేకు ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్లల్లా టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్న టీమే గెలిచింది. 4 మ్యాచ్లల్లా హోమ్ టీమే గెలిచింది. కానీ ఈ మ్యాచ్లో మనం హోమ్ టీం కాదు, టాస్ కూడా గెలవలేదు. మళ్ళా మన మీద ఎప్పటి నుండో డామినేట్ చేస్తున్న కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచినామంటే మామూలు విషయం కాదు. ట్రెండ్ మొత్తం చేజింగ్కి అనుకూలిస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటా కూడా మ్యాచ్ గెలవాలంటే అది ఒక్క మన వల్లనే అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ 6 వికెట్లతో ఓడిపోయినాం కాబట్టి ఈ మ్యాచ్ 65 రన్లతో గెలిచినాం. అట్లుంటది మనతోని. నాకు తెలుసువే అభిషేకు, నువ్వు హెడ్ కలిసి పవర్ ప్లే మొత్తం ఆడిరంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. మీ ఇద్దరు కలిసి పవర్ ప్లేలోనే 80 రన్లు చంపిల్లు. ముఖ్యంగా మన హెడ్ బ్రో అయితే బాల్ 1 నుండే దంచి కొట్టుడు స్టార్ట్ చేసిండు. ఇక మీ ఇద్దరు గిట్లనే ఆడితే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఎవ్వరు ఆపలేరు. కిషను, అభిషేకు నేను ఇచ్చిన స్టార్ట్కి మన టోటల్ 250 దాటాలి. బట్ దాటలేదు. గిట్లయితే ఎట్లా చెప్పు? అయితేంది తీయన్న, 226 రన్స్ చంపినాం. 65 రన్ల తేడాతో గెలిచినాం. ఈ మ్యాచ్కి ముందు మన నెట్ రన్ రేటు -2.9 ఉండే, ఇప్పుడు +0.4కి వచ్చింది. ఇంతకు మించి ఏం కావాలి హెడ్ అన్న? కావాలి, ఇంతకు మించే కావాలి. మన ఫ్యాన్స్కి 220 కొట్టినా కానీ మనం చిన్న స్కోర్ కొట్టినట్టే అనిపిస్తుంది. బ్యాటింగ్ పిచ్ దొరికినప్పుడు 250 కొట్టుడే మన టార్గెట్. ఓకే తీ హెడ్ బ్రో, నువ్వు అన్నట్టే నెక్స్ట్ మ్యాచ్లో 250 చంపుదాం. క్లసన్ అన్న, ఈ కేకేఆర్కి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టున్నది. లాస్ట్ సీజన్ మనం కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో 39 బాళ్లలో 105 నాట్అవుట్. ఇప్పుడు మళ్ళా 35 బాళ్లలో 52. కేకేఆర్తో ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో 2 హాఫ్ సెంచరీలు 1 సెంచరీ చంపినావు. వై అన్నా వై? ఎందుకో తమ్ముడు, కేకేఆర్ని చూస్తే రన్స్ కొట్టకుండా ఉండలేను. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సరిపెట్టినా గానీ మళ్ళా వీళ్ళతోని మే 3వ తారీఖు మ్యాచ్ ఉన్నది. అప్పుడు మళ్ళా సెంచరీ చంపుతా. ఏంటిదివే క్లాసను? కేకేఆర్ అంటే నీకు సెంచరీలు హాఫ్ సెంచరీలు సప్లై చేసే టీం అనుకుంటున్నావా? మా దగ్గరకు వచ్చిల్లు, కొట్టిల్లు, తీసుకున్నాం. రివర్స్ ఫిక్చర్లో మీ దగ్గరకు వస్తాం. ఎట్లిచ్చిన 2 పాయింట్లు నెట్ రన్ రేట్తో సహా అట్లనే తీసుకుంటాం. ఏంటిది రానే అన్న మీరు తీసుకునేది? మీరు ఆడిన ఫస్ట్ 2 మ్యాచ్లు చూస్తే మీరు ఈ సీజన్ అందరికి 2 పాయింట్లు సప్లై చేయడానికే వచ్చిల్లని అందరికి అర్థమైపోయింది. మీరు ఉప్పల్కి వచ్చినప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగిచ్చి మరి మళ్ళా 2 పాయింట్లు తీసుకుంటాం. 2 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన టోర్నమెంట్ ఇప్పుడే అయిపోలేదు తమ్ముడు. మాకింకా 12 మ్యాచ్లు ఉన్నాయి. అలా 8 గెలిచినా కానీ ప్లే ఆఫ్స్కి వస్తాం. కాంపిటీషన్ బాగా టైట్ ఉన్నది రానే అన్న. ఇట్లనే మీరు ఇంకో 2-3 మ్యాచ్లు ఓడిపోయాలంటే ఇంటికి పోడు తప్ప ఏం చేయలేరు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. రఘువంశీ తమ్ముడు, మన టీంలో ఏదన్నా పాజిటివ్ ఉన్నదంటే అది నీ బ్యాటింగే తమ్ముడు. టీంలో అందరికంటే ఏజ్లో చిన్నోనివైనా కానీ పర్ఫార్మెన్స్లో పెద్దోనివి. వరుసగా 2 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు. ఫస్ట్ మ్యాచ్లో 29 బాళ్లలో 51, సెకండ్ మ్యాచ్లో గదే 29 బాళ్లలో 52. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా 29 బాళ్లలో 53 కొడతావైంది. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా నా దగ్గరనే ఉన్నదన్న. నెక్స్ట్ మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇదే రేంజ్లో ఉంటుంది తనవు. కానీ ఆ రన్అవుట్లు ఏంది తమ్ముడు? బాల్ ఎటు పోతుందో చూసుకొని ఉరకాలే కదా తమ్ముడు. ఆల్రెడీ 25 కోట్లు ఇచ్చి తీసుకున్న గ్రీన్ ఉట్టి బ్యాటింగే చేస్తాడు. కనీసం ఆ గ్రీన్ని బ్యాటింగ్ కూడా ఆడనీయకుండా ఉట్టి పుణ్యానికి రన్అవుట్ చేసినావు. రింకు సింగ్కి నీకు మధ్యలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంకి నీ అంతటా నువ్వే రన్అవుట్ అయిపోయావు. ఇదేనా తమ్ముడు పద్ధతి? అట్లా రన్అవుట్లు కావద్దు కదా తమ్ముడు. ఇక అయిందేదో అయిపోయింది తీ అన్న. నెక్స్ట్ మ్యాచ్లో నేను రన్అవుట్ గాను, ఇంకెవరిని రన్అవుట్ చేయను. చూసుకో తమ్ముడు, పాయింట్స్ పోతానే. మా టీంలోనే కాటిరమ్మ కొడుకులు ఉన్నారు, ఎవరికినారు అనుకుంటే మీ టీంలో అంతకు మించిన ప్లేయర్ ఉన్నాడు కదా రా అని అన్న. 7కెళ్ళి పట్టుకొచ్చిరు గీ ఫిన్నాలన్నీ. బ్రో ఆడింది జస్ట్ 7 బాళ్ళు. అలా 6 బాళ్లలో 4లు 6లు కొట్టి 28 రన్స్ కొట్టిండు. 7వ బాల్కి అవుట్ అయ్యిండు. 400 స్ట్రైక్ రేటు. ఇంకో 10-15 బాళ్ళు ఆడేది ఉంటే ఏమైతుండనో తలుచుకుంటేనే భయం అవుతుంది. మీరు కాటేరమ్మ కొడుకులైతే మావాడు మెంటల్ నా కొడుకు. తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్లన్నా జరంత ఆచితూచో 20-30 బాళ్ళు ఆడితే మ్యాచ్ మనం గెలిచే ఛాన్స్ ఉంటుంది. రానే అన్న, టాప్ ఆర్డర్లో రన్స్ వస్తాయి, మిడిల్ ఆర్డర్లోనే కొడతలేరు ఎవ్వరు. మన వైస్ కెప్టెన్ రింకు అన్న ఆయన రన్స్ ఆయన కొట్టుకుంటాడు తప్ప మరి టీం గెలుతుందా లేదా అని ఆలోచిస్తలేడు. 25 బాళ్లలో 35 రన్స్ కొడతాడా? ఏంది రింకు తమ్ముడు ఇది? నీ రన్స్ నువ్వు చూసుకుంటే మనం గెలుతామా తమ్ముడు? వైస్ కెప్టెన్ అయి ఉండి కూడా ఇట్లా ఆడితే ఎట్లా తమ్ముడు? నేను ఆయనతో 35 రన్స్ కొట్టినా కాబట్టి 65 రన్ల తేడాతో ఓడిపోయినావు. లేకుంటే 100 రన్లతో ఓడిపోతుండే. అయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నాతోని పార్ట్నర్షిప్ చేయకుండా అవుట్ అయిపోతా అంటే నేను ఒక్కరిని ఎట్లా ఆడాలి? ఇవన్నీ కాదు రానే. నేను చెప్పేది నన్ను ఓపెనింగ్ పంపి నేను ఫిన్నాలను సృష్టించే విధ్వంసానికి పవర్ ప్లేలోనే ఆట అయిపోతుంది. ఆలోచించితే నువ్వు ఓపెనింగ్ చేసినప్పుడే మనం ఎక్కువ మ్యాచ్లు గెలిచినాం నారాయణ బ్రో. ఆలోచించేది ఏం లేదు. నన్ను ఫిన్నాలని ఓపెనింగ్ చేయని, నువ్వు 1 డౌన్ బ్యాటింగ్ చేయి. మిడిల్ ఆర్డర్లో రోమన్ పోవెల్ని పట్టుకరా, మనకు తిరుగుండది. వాళ్ళు నన్ను తీసుకురారు నారాయణ అన్న. ఇంకో 4-5 మ్యాచ్లు మింగినాక మనం ప్లే ఆఫ్స్లోకి వెళ్ళి బయటికి పోయినాక నన్ను తీసుకొస్తారు. అది కాదు పోవెలు, ఒక్క మ్యాచ్కే ప్లేయింగ్ 11 చేంజ్ చేస్తే ఎట్లుంటుందని ఒకసారి సేమ్ ప్లేయింగ్ 11తో ట్రై చేసినాం.
నెక్స్ట్ మ్యాచ్లో పట్టుకత్తంతి. నితీష్ బ్రో ఏం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. 24 బాళ్లలో 39 రన్స్, క్లసన్తోని 82 రన్స్ల పార్ట్నర్షిప్, బౌలింగ్లో 2 పుల్లలు. నువ్వు గిట్లనే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఎవ్వరు కాపలేరు. నితీష్ రెడ్డి అంటే వట్టిదే అనుకుంటాను. కిషన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ బిస్కెట్ అయింది కానీ బౌలింగ్ మంచిగానే చేసిన. ఇప్పటి నుండి చూస్తావు కదా ఈ ఎన్కేఆర్ ఆడించే ఆట. ఉన్నాది కదా బ్రో, నీకేం అన్యాయం చేసిన చెప్పు. బౌలింగ్ చేసిన ప్రతిసారి నా వెనుకనే పడతావు. ఇది 5వ సారి నువ్వు నన్ను అవుట్ చేసుడు. అదేందో నాకు కూడా అర్థమైతలేదు రహానే బ్రో. నేను బౌలింగ్ వచ్చిన ప్రతిసారి నువ్వే అవుట్ అయిపోతాను. రివర్స్ ఫిక్చర్లో కూడా నీ పుల్ల తీయబోయేది నేనే. ఆ మ్యాచ్లో మాత్రం నీకు అవుట్ గానని మాటిస్తున్నా, చూసుకుందాం. కిషను నాకు ఒక విషయం అర్థంగా అడుగుతానా, గా డేవిడ్ పెయిన్ ఎందుకు ఆడతాండు అసలు? ఫస్ట్ మ్యాచ్లో 3 ఓవర్లలో 35 రన్లు ఇస్తే ఈ మ్యాచ్లో 2 ఓవర్లలోనే 35 రన్స్ ఇచ్చిండు. అదేదో హర్షల్ పటేల్ అన్న ప్లేయింగ్ లెవెల్ ఉన్నా కానీ మంచిగా ఎత్తుండే కదా. లేకుంటే బెంచ్ మీద కూర్చున్న శివ మావిని ఆడిచ్చినా మంచిగా ఉండు కదా. మన ఇండియన్ ప్లేయర్లను వదిలిపెట్టి ఫారెన్ ప్లేయర్ని తీసుకొని మరీ రన్స్ కొట్టిస్తాను కదా. అరే అట్లా కాదు ఎన్కేఆర్, మన బ్రైడన్ కార్స్కి చిరంతా ఇంజురీ ఉండడం వల్ల పెయిన్ ఆడిపిస్తాను. సెకండ్ మ్యాచ్లో మంచిగా ఎత్తాడు అనుకుంటే ఇళ్ళ కూడా బొక్క పెట్టిండు. ఇక మనోడు మార్పు చెందేటట్టు లేడు, వేరే టోళ్ళని తీసుకోవాల్సిందే. ముజర్బానీ తమ్ముడు మంచి బౌలింగ్ చేసినవువే. నువ్వు గనుక 4 పుల్లలు తీసి ఉండకపోతే ఈ కాటేరమ్మ కొడుకులు ఖచ్చితంగా 250 దాటిస్తుండే స్కోర్ని. నువ్వు అవుట్ చేసింది మళ్ళా మామూలు ప్లేయర్లను కూడా కాదు, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసన్. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిదే బౌలింగ్ చేయాలి తమ్ముడు. నేను 4 వికెట్లు తీసి ఏం లాభం రాహానే అన్నా. మన 4 పాయింట్లు పోయినాయి ఇప్పటి వరకు. ఇక ఇప్పటి నుంచి మనకు పాయింట్లు అచ్చుడు తప్ప పోవుడు ఉండద్దు. ఏమైంది రాహానే అన్న, మీ బౌలింగ్ కంటే మా బౌలింగే బెస్ట్ అన్నావు కదా. చూసినావు కదా మా బౌలర్లు ఎట్లేసిల్లో. మీ దగ్గర వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, ముజర్బానీ లాంటి బౌలర్లు ఉన్నా గానీ మా కొత్త బౌలర్లు హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ మంచి వేసిళ్ళు. మా బౌలర్లు మాకు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, చెలరేగిపోతాం. ఓకే బాయ్స్, అయిందేదో అయింది. మన నెక్స్ట్ మ్యాచ్ గిదే గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్తో ఉన్నది. ఈ ఫస్ట్ 2 మ్యాచ్లను మర్చిపోయి ఇప్పటి నుంచి గెలుతూనే ఉండాలిగా. మన నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జితోని, మన పంత్ టీము. ఇక అక్కడ ఉప్పల్లా కొడితే బాళ్ళని తుప్పలలా పడాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. వీడియో చూడండి, వదిలేయండి. ఇక మిగిలినవేం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ స్పూఫ్ వీడియో ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 220 కొట్టినా కానీ బ్యాటింగ్ యావరేజ్గానే చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు 2024లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అట్లున్నది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవడానికి కారణం వాళ్ళ బౌలింగే. ఒక్క డేవిడ్ పెయిన్ తప్ప మిగిలిన బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేసిరు. ఇక ఈ బౌలింగ్ ఇట్లనే కంటిన్యూ అయితే ఎస్ఆర్హెచ్ ఆపడం చాలా కష్టం మిగిలిన టీమ్స్ కి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయినా కానీ మ్యాచ్ గెలిచిరు. అంటే బ్యాటింగ్ ఎంత సాలిడ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇక కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే టీమ్ కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటలేరు. ముఖ్యంగా క్యామరూన్ గ్రీన్ ని పక్కకు పెట్టాలి. ఈ మ్యాచ్లో అన్ఫార్చునేట్గా ఆయన తప్పేం లేదు. రఘువంశీ వల్ల రన్అట్ అయిపోయినప్పటికి కూడా ఖచ్చితంగా టీంలోకి రోమన్ పోవెల్ లేదా టిమ్ సెఫెట్ వీళ్ళిద్దరిలో ఎవరినో కానీ అయితే తీసుకురావాలి. ప్లస్ నారాయణ్ కూడా ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఫినాలెన్తో పాటు. ఇక వీళ్ళ దగ్గర కూడా బెంచ్ మీద నవదీప్ సైని, ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇక మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.